హలో అండి, వెల్కమ్ టు దేవామృతం కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే వెజ్ మోమోస్ దాంట్లోకి టమాటా సాస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పెట్టి మరిగించాలి. అందులో ఒక 4-5 టమాటాలు తీసుకొని 4 ఘాట్లు పెట్టి ఆ నీళ్ళల్లో వేసి మరిగించాలి. ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలు కోసి అవి కూడా వేయాలి. 7-8 ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా వేసి ఉడికించుకోవాలి. అవి మరిగేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక చిన్న బౌల్ బీన్స్, ఒక క్యారెట్ సన్నగా తరిగి కలుపుకోవాలి. ఒక క్యాప్సికము, ఒక ఆనియన్, 2 బౌల్స్ క్యాబేజ్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దానికి తగినంత స్పూన్లు ఉప్పు వేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసి 1 నిమిషం ఉడకనివ్వాలి. మామూలుగా ఉడికించకుండా కూడా అలా ఉప్పు వేసి మిరియాల పొడి వేసి అలా పక్కన పెట్టుకోవచ్చు. గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలి చపాతీ పిండిలాగా. ఈలోగా ఉడికిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మైదా అంత హెల్తీ కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకొని వాటిని గోధుమ పిండి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఆ ముక్కలన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక వెల్లుల్లిపాయని సన్నగా తరిగి అందులో వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసి వేగనివ్వాలి. అందులో తగినంత సాల్ట్ వేయాలి. ఒక స్పూన్ సోయా సాసు, ఒక స్పూన్ టమాటా సాస్, ఒక స్పూన్ వెనిగర్ వేసి కలిపి 1 నిమిషము ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది. ఇందాక మనము ముక్కల్లో ఉప్పు అవి వేసి పెట్టిన ముక్కల్ని దాంట్లో నుంచి వాటర్ని పిండేయాలి. ఇలా గట్టిగా చేతితో పిండితే వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ని అంతా తీసేయాలి. అందులో కొంచెం మ్యాగీ మసాలా పొడి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక 2 కప్పులు నీళ్లు పోసి ఆ నీళ్ళని మరగనివ్వాలి. ఒక జల్లీ బుట్టని తీసుకొని దానికి ఆయిల్ రాసి పెట్టాలి. గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చిన్న పూరీ సైజులో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న దాంట్లో మనము క్యాబేజీ స్టఫ్ని ఒక స్పూన్ పెట్టి ఇలా నేను చూపించిన విధంగా వాటిని ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని జల్లీ బుట్టలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని వాటిని ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలో.
నీళ్లు మరిగాయి. ఇప్పుడు ఆ జల్లీ బుట్టని దాంట్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, మోమోస్ రెడీ అయిపోయాయి, ఉడికిపోయాయి. వీటిని సర్వ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మోమోస్ చట్నీతో రెడీ వేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట బొమ్మని నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks, cute.